ఇంకోటి చెప్పండి, అంటే ఇటీవల మీ నల్గొండ జిల్లాలో ఎస్పెషల్లీ జనసేన చాలా ముమ్మరంగా సభ్యత్వం నమోదు, తర్వాత కొంతమంది కీలకమైనటువంటి నాయకుల్ని ఎంపిక చేస్తున్నారు అనేటువంటిది వినపడుతుంది. అంటే కొన్ని జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాలుగా చూస్తే నల్గొండ జిల్లాలో కూడా అనేటువంటిది ఇటీవల కాలంలో స్థానిక పేపర్లో కానివ్వండి, వార్తా ఛానల్స్లో కానీ కనబడుతుంది. ఆయన ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు ఇక్కడ? సీజనల్ పొలిటీషియన్స్ని తెలంగాణ వాళ్ళు నమ్మరండి. అప్పటికప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి మేమే ఉన్నాం మీకోసం పనిచేస్తామంటే నమ్మే పరిస్థితి లేదు అనడానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కూడా చేసిరు. కరీంనగర్ లాంటి జిల్లాలలో, వేరే జిల్లాలలో కూడా ఏ పార్టీ ప్రగతి వచ్చింది, ఏ పార్టీ సీట్లు వచ్చినాయి అనేది తెలుసు. ఈరోజు మామూలుగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికో ఇంకో కారణంతోనో మేము అది ఇది అని అంటున్నారు. సరే, ఎవరికి ఉండేది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కులు ఉన్నాయి, దాని ప్రకారం వినియోగించుకోవచ్చు. కానీ రేపు జనసేన అయినా ఇంకోటైనా ఇక్కడ ఉండే పార్టీలు ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తారో వాళ్ళకే బ్రహ్మరథం పడతారు. పార్టీలు మేము పెట్టుకుంటాం, మేము ఈ రోజుకి ఏదో మీ జీవితాలను మార్చేస్తామంటే ప్రజలు ఇమ్మీడియట్గా బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉండదు. ఆఖరికి లోక్సత్తా లాంటి పార్టీ కూడా అభ్యర్థిని నిలబెడితే 5,000, 10,000 ఓట్లు వచ్చినాయి. పీఆర్పీ పార్టీ నుంచి కూడా మామూలుగా అభ్యర్థులు బలమైన వాళ్ళు ఇవ్వకపోయినా ఏదో నామినల్గా వచ్చిన వాళ్ళకెలా బీఫామ్లు ఇచ్చినా కానీ 10,000 నుంచి 15,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో పడ్డాయి. కాబట్టి ఈరోజు ప్రజలు సభలు పెడితే పోతూ ఉన్నారు, సప్పట్టు కొడుతూ ఉన్నారు. ఎవరిని గెలిపించాలి, ఎవరికి అధికారం ఒప్పచెప్పాలనేది ఆ టైంకి వచ్చేటప్పుడు ప్రజలు నిర్ణయిస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసిన వాళ్ళకు భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. ఆ క్రమంలో ఏ పార్టీ ముందున్నా కానీ ఆ పార్టీకి తప్పకుండా మనుగడ ఉంటుంది. రేపు రానున్న సమీకరణాలలో ఈ తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. దొరల పెత్తనం ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ఒకప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆవిర్భవించింది. అదే క్రమంలో బలహీన వర్గాలకి అధికారం వచ్చింది. మళ్ళీ ఈరోజు దొరలకు హస్తగతం అయిపోయింది. కాబట్టి ఈ దొరల నుంచి కూడా మళ్ళీ మామూలు వాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి అధికారం రావాలంటే అది తెలుగుదేశం వల్ల సాధ్యమవుతుందని నిరూపిస్తాం. ప్రజల మధ్య పోతాం, పోరాటం చేస్తాం, దొరల్ని కూడా గద్దె దింపుతాం. ఇంకోటి చెప్పండి, అంటే ఇటీవల కాలంలో ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మీరు కూడా 2014లో పోటీ చేశారు. ఎంత ఖర్చు పెట్టారు అప్పుడు మీరు? ఉన్నదేదో కష్టపడి సంపాదించుకున్నది అమ్మి పెట్టేసినాంలేండి. ఈసారి పోటీ చేస్తే ఈసారి కూడా పెట్టాలి కదా. అందులో మీ అభ్యర్థి చాలా బలమైనటువంటి అభ్యర్థి, ఆర్థికంగా బలపడి ఆర్థికంగా అక్రమంగా సంపాదించిన డబ్బంతా అక్కడే పెడతారు. సరే, అయినా ఏ పొలిటీషియన్ అయినా నేను సచివుడిని పక్కనోళ్ళు అక్రమంగా సంపాదించారు, మాకు అవకాశం రాలేదు కదా అక్రమంగా సంపాదించుకోవడానికి. అంటే ఎమ్మెల్యే కాలేదంటారా? ఎమ్మెల్యే అయితే వస్తుందంటారా? అంటే ప్రభుత్వ పరంగా అధికారంలోకి రావటానికంటే ముందు వాళ్ళ స్థాయి ఏంటి, అధికారం అనుభవించిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఆస్తులు వచ్చినాయి, సంపాదన వచ్చింది, ఈరోజు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగిరు అనే దాన్ని బట్టి బేరీ చేసుకోవాలి.